రైతుల పండుగగా చెప్పుకునే సంక్రాంతికి ఏపీలో రైతులు ఆనందంగా లేరన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల. పంటలకు మద్దతు ధర లేకపోవడంతో రైతులకు నిరుత్సాహమే మిగిలిందన్నారు. రాష్ట్రానికి చీడ పురుగుగా మారిన లోకేష్ రెడ్ బుక్ భోగి మంటల్లో తగలబెట్టాలని శ్యామల అన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ఎడ్ల పందాల్లో పాల్గొన్నారు శ్యామల. రాష్ట్రానికి కీడు తలపెట్టేటువంటి మనకి పనికిరానటువంటి రెడ్ బుక్ని కూడా రేపు భోగి మంటల్లో దగ్ధం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది ఎర్రగొండపాలెం నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎర్రగొండపాలెంకి ఇంకో పేరు కూడా ఉంది, పులివెందుల 2 అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జగనన్న వైపు నిలబడి, నిజం వైపు నిలబడి పోరాడేటువంటి యోధులు. మరి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించి ఇక్కడి నుంచే పిలుపునివ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ వల్ల ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఈరోజు రైతులు కూడా ఎక్కడ సంతోషంగా లేదు. రైతుల పండుగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి రోజున రైతు సంతోషంగా లేకపోవడం అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలోని రైతులు ఉన్నారు.